గాలివాన బీభత్సవం నుంచి హైదరాబాద్ మహానగరం ఇంకా కోలుకోలేదు. నిన్న సాయంత్రం నగరాన్ని వణికించిన ఈదురుగాలుల ప్రభావానికి ట్విన్ సిటీస్ వణికిపోయాయి. నగరంలోని చెట్లన్నీ కూలిపోయాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా బయటకు వచ్చాయి. రాత్రంతా హైదరాబాద్ లోని రోడ్లన్నీ కూలిన చెట్లతోనే కనిపించాయి. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడడంతో సిటీలో చాలా ప్రాంతాల్లో నైట్ పవర్ లేదు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అంధకారం అలుముకుంది. కూలిపడ్డ భారీ హోర్డింగులు నగరవాసుల్ని టెన్షన్ పెట్టాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో కూలిన హోర్డింగ్ ను తొలగించడంపై కష్టంగా మారింది. భారీ హోర్డింగ్ కావడంతో ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని తొలగిస్తూ ఉన్నారు. రాత్రంతా జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లోనే ఉన్నారు. కూలిన చెట్లు హోర్డింగులతో నగరం రూపురేఖలే మారిపోయాయి. ఈదురుగాలుల ప్రభావానికి 2 ప్రాణాలను కోల్పోగా మరొక 2 తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు. గాలి దుమారం హైదరాబాద్ ను అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలులు సృష్టించిన బీభత్సవానికి నగరమంతా చిగురుటాకులా వణికిపోయింది. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు కుప్పకూలాయి. సెల్ టవర్లు మూగబోయాయి. నగరమంతా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. గట్టిగా ఓ పావుగంట పాటు గాలివాన విరుచుకుపడితే విశ్వనగరం పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. వారం క్రితం విరుచుకుపడిన గాలి దుమారం నుంచి ఇంకా కొన్ని కాలనీలు కోలుకోనేలేదు. ఇంతలోనే మరోసారి రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పావుగంట పాటు వీచిన ఈదురుగాలులు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి. క్షణాల వ్యవధిలోనూ విధ్వంసం జరిగిపోయింది. చెట్టు వేళ్లతో సహా నేల కొరిగాయి. రద్దీగా ఉండే రోడ్లపై కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి రద్దీ మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది హుటాహుటిన చెట్లను తొలగించినప్పటికీ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు చాలా సమయం పట్టింది. పలు చోట్ల చెట్లు, హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. నగరం అంతా చీకట్లు అలుముకున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో రాత్రంతా కరెంట్ లేదు. రాష్ట్ర మంత్రులంతా నివసించే మినిస్టర్స్ క్వార్టర్స్ లోనూ అంధకారం అలుముకుంది. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు రోడ్డుపై పడిపోవడంతో ఆ మార్గాలను తాత్కాలికంగా మూసివేసి మరమ్మతులు చేపట్టారు.
హోర్డింగ్లు కూడా అలజడి రేపాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీ హోర్డింగ్ కూలిపోవడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. సెల్ టవర్లు మోగబోయాయి, ఫోన్లు పనిచేయలేదు, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. ఉరుములు పిడుగులు భయపెట్టాయి. పిడుగుపాటుకు 2 మృతి చెందారు. అత్తాపూర్లో ఇంటి ప్రహరీ కూడా కూలిపోవడంతో ఒకరు చనిపోయారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలు చోట్ల ఇంటి పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. మొత్తానికి పావు గంట పాటు ఈదురుగాలులతో కురిసిన వర్షం నగరానికి నిద్ర లేకుండా చేసింది. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరమంతా విచ్చలవిడిగా వెలిసిన హోర్డింగ్స్ ఎంత ప్రమాదకరమో మరొకసారి తెలిసొచ్చింది. చిన్నపాటి గాలివానకే కుప్పకూలిపోతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. హైకోర్టు చివాట్లు పెట్టినా ఇంకా హోరెత్తుతూనే ఉన్న హోర్డింగులకు ఇకనైనా చెక్ పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిన్నటి ఘటన రుజువు చేస్తోంది. జూబ్లీ చెక్ పోస్ట్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. నిన్నటి ఈదురుగాలులకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగానే పెద్ద శబ్దం చేస్తూ హోర్డింగ్ నేల కొరిగింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లపై పడిపోయింది. దాదాపు 10 కార్లు నుజ్జునుజ్జు అయిపోయాయి. అదే హోర్డింగ్ జనంపైనో లేక రోడ్డుపై వెళుతున్న ట్రాఫిక్ పైనో పడితే పరిస్థితి ఏంటి? హోర్డింగ్ కార్లపై పడిన సమయంలో అందులో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఎవరైనా ఉంటే ప్రాణ నష్టం జరిగేదే. ఎప్పటిలాగానే హోర్డింగ్ కూలిపోయిన తర్వాత జీహెచ్ఎంసీ హడావుడి చేసింది. నగరంలో ఎప్పుడూ చిన్నపాటి గాలివర్షం పడినా హోర్డింగ్లు భయపెడుతూనే ఉంటాయి. ఏ క్షణాన ఏ హోర్డింగ్ విరిగి మీద పడుతుందో తెలియని పరిస్థితి. అసలు ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయాలంటే ఉన్న నిబంధనలేంటి, అవి ఏర్పాటు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై చాలా మంది అధికారులకే అవగాహన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో హోర్డింగ్లు విచ్చలవిడిగా వెలిశాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. చాలా చోట్ల నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. అధికారులు కూడా వీటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టు చాలాసార్లు కలుగు చేసుకుంది కూడా. ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీకి చివాట్లు పెట్టింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ వచ్చే గాలికి తగ్గట్టుగా తట్టుకునే విధంగా ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని లేవు, వాటి దాని మీద కూడా మరి రేపు ఎల్లుండి దాని మీద సమీక్ష చేసి మరి వాటికి సంబంధించిన విండ్ పవర్ ఎంతవరకు తట్టుకోగలుగుతాయి, ఎంత కెపాసిటీ ఉందనేది మరి ఎప్పుడో పెట్టిన హోర్డింగ్స్ కూడా వాటిని మళ్ళీ కొంత మరమ్మతు చేయకపోవడం, వీటన్నిటి మీద సమీక్ష చేస్తాం. అవసరమైతే వాటికి సంబంధించిన తట్టుకునే కెపాసిటీ లేకపోతే తొలగించే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రభుత్వం కూడా అక్రమ హోర్డింగ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ బోర్డులను రాత్రికి రాత్రి తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇకనైనా వేగం పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. సరిగ్గా తనిఖీలు నిర్వహిస్తే ఇప్పుడు నగరంలో ఉన్న హోర్డింగ్లే దాదాపు సగానికి పైగా తొలగించాల్సి వస్తుందంటున్నారు. మరి ఇకనైనా జీహెచ్ఎంసీ కళ్లు తెరిచి అక్రమ హోర్డింగ్లపై కొరడా ఝుళిపించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం బీభత్సవం సృష్టించడంతో హైదరాబాద్ నగరంలో 2 మృతి చెందారు. చెట్లు కూలిపోవడం, ఇల్లు ధ్వంసమవడం, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారడంతో జాతీయ విపత్తుల సహాయక బృందాలు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి. 48 గంటల్లో సహాయక చర్యల్ని పూర్తి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. ఉరుములు మెరుపులతో కూడిన బీభత్సమైన గాలివానకు హైదరాబాద్ కకావికలమైంది. ఫ్లెక్సీలు, బోర్డులు మొత్తం నేల కూలాయి. చెట్లు కూడా కూకటి వేళ్లతో సహా నేల కూలాయి. హైదరాబాద్లోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మనతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఏంటి? ఈరోజు సాయంకాలం వచ్చినటువంటి అకాల వర్షానికి అండ్ విపరీతమైనటువంటి గాలులకు గాను గాలులు వచ్చినటువంటి అతి త్వరితంగానే
6 ఎమర్జెన్సీ టీమ్స్, 30 జిహెచ్ఎంసీ అదర్ టీమ్స్ అండ్ 40 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీమ్స్, అట్లాగే హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి 37 టీమ్స్ అండ్ ఫస్ట్ టైం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ను కూడా రంగంలోకి దింపి ఇప్పటి వరకు సెంట్రల్ జోన్లో అత్యధికంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల కూడా 175 చెట్లు పడిపోతే 160 వరకు తొలగించడం జరిగింది అండ్ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. అట్లాగే ఈస్ట్ జోన్లో 4 చెట్లు పడిపోతే 4 క్లియర్ చేయడం జరిగింది అండ్ వెస్ట్ జోన్లో 43 పడిపోతే 43 కూడా క్లియర్ చేయడం జరిగింది అండ్ సౌత్ జోన్లో 55 పడిపోతే ఇప్పటి వరకు 40 చేయడం జరిగింది. ఈ విధంగా 277 చెట్లు ఇప్పటి వరకు పడిపోయినట్లు మాకు సమాచారం అందగా 247 చెట్లను కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కరెంటు తీగలు తెగిపోవడం వలన అండ్ కరెంటు స్తంభాలు ఇరిగిపోవడం వలన బంజారా హిల్స్లో కొంత ప్రాంతం అండ్ కొంత మెహదీపట్నం ఏరియాలో ఎలక్ట్రిసిటీ రెస్టోర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే తట్టికానా, జూబ్లీ హిల్స్ ఏరియాలో కొంత వాటర్ కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది అండ్ మిగతా ప్రాంతాల్లో వాటర్ రెస్టోర్ చేయడం జరిగింది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం జరిగింది. మా టీమ్స్ ఇంకా పనిచేస్తున్నాయి. ఈ హోర్డింగ్లు ఎక్కువ శాతం విరిగి పడటం జరిగింది, వాహనాలపై కూడా చాలా వరకు ధ్వంసం అయింది, దాని మీద చెప్పండి. ఇప్పుడు హోర్డింగ్స్ కానీ పడ్డటువంటి వాటిని తొలగించడం, అట్లాగే చెట్లు కానీ పూకటి వేళ్లతో వచ్చినటువంటి చెట్లను కూడా అన్నింటినీ తొలగించడం జరిగింది. చాలా వరకు ఇళ్ళు కూడా కూలిపోతున్నాయి, గోడలు కూడా నానిపోయి వర్షానికి చాలా ఒక ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఎంతమంది చనిపోయారంటే ఇప్పటి వరకు ఒక దగ్గర సింటెక్స్ మీద పడి ఒకరు చనిపోయినట్టుగా రాజేంద్ర నగర్ ఏరియాలో, అట్లాగే టోలీ చౌక్ ఏరియాలో మేడపై మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ గాలికి కింద పడి చనిపోయినట్టు వస్తుంది అండ్ ఇంకొక 2 ప్రాంతాల్లో ఇల్లు కూలి అండ్ టెంపరీ షెడ్స్ రేకులు అటువంటి వాటిని ఇంజురీస్ అయినటువంటి తెలిసింది. ఇంకా ప్రాణ నష్టం అంతకంటే ఎక్కువగా జరిగినట్టు తెలియలేదు. సహాయ కార్యక్రమాలు చేపట్టడం కోసం పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ జిహెచ్ఎంసీ నుంచి ఇవ్వడం జరిగిందా? ఎలాంటి అలర్ట్ చేయడానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు చాలా రోజుల నుంచి పరిచయమైనటువంటి 100 పోలీస్ నెంబర్నే మేము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా దాదాపుగా 200కు పైగా కంప్లైంట్స్ ఆ నెంబర్కే వచ్చాయి. ఆ 100కి వచ్చినటువంటి నెంబర్స్తో వివిధ డిపార్ట్మెంట్లు, అటు ఫైర్ కానీ, పోలీస్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ బోర్డు కూడా వాళ్ళు పంపిస్తున్నారు. మళ్ళీ మేము సమన్వయం చేసి అన్ని శాఖలతో ఇమీడియట్గా రిలీఫ్ ఆపరేషన్ జరిగేటట్టు చూస్తున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్తున్నారు, ఇప్పటికే ఈ వాహనాల బీభత్సానికి నగరంలో 2 ప్రాణాలు కలిపారు. అయితే ఇంకా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి డయల్ 100కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని జిహెచ్ఎంసీ అధికారులు కూడా యూజ్ చేసుకుంటున్నారు. విద్యుత్ స్తంభాలు కానీ, చెట్లు కానీ విరగటం కానీ, ఫ్లెక్సీలు కానీ కూలినప్పుడు వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి డయల్ 100కి సమాచారం అందిస్తే జిహెచ్ఎంసీ అధికారుల సహకారం అందిస్తారని చెప్పేసి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్. గాలివాన బీభత్సవంతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు, సెల్ టవర్లు కూలిపోయాయి. వీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి రాధాకృష్ణ అందిస్తారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఒక్కసారిగా నగరం అంతా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నిన్న సాయంత్రం చోటు చేసుకోవడం. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు పైన పడి ఉన్న చెట్లు, హోర్డింగ్లు, సెల్ ఫోన్ టవర్స్ వీటినన్నింటినీ కూడా తొలగించేందుకు అర్ధరాత్రి వరకు కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్డు పైన యథావిధిగానే పడి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక సెల్ టవర్, భారీ సెల్ టవరు పైనుండి కింద పడిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈదురు గాలులకు ఈ టవర్ పైనుండి కింద పడిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. కానీ ఒకవేళ
అక్కడి నుండి అంటే రోడ్డు పైన పడుతున్న సందర్భం కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉన్నా లేకపోతే కారు పైన వెళ్ళి ఉన్నా 2-వీలర్ పైన వెళ్ళే వ్యక్తి పైన పడి ఉన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లనే ఇది పైనుండి కింద పడిపోయినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనం పక్కనే చూస్తున్నాం, ఒక చెట్టు కరెంటు పోల్ పైన పడి ఉంది. ఇక్కడ కరెంట్ పోల్ కూడా పూర్తిగా వంగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. విజువల్స్లో మనం చూడొచ్చు, కరెంట్ పోల్ పూర్తిగా వంగిపోయింది. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కరెంటు సరఫరాని ఈ పోల్ ద్వారా సరఫరా చేస్తారు విద్యుత్ అధికారులు. కానీ చెట్టు విరిగిపడడం, అలాగే ఈ సెల్ టవర్ కూడా పైనుండి కింద పడిపోవడంతో ఒక్కసారిగా పోలు కింద పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోడ్లో రాకపోకలు మాత్రం సాగట్లేదు, కేవలం 2-వీలర్స్ మాత్రమే వెళ్తున్నాయి, కార్లు వెళ్ళడానికి దారి లేదు. కాబట్టి మరొక వైపు రోడ్డు మధ్యలో కూడా డివైడర్లు కూడా వీటిని తొలగిస్తేనే ఇక్కడ నుండి రాకపోకలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు నిన్న సాయంత్రం 4:50 ప్రారంభమైన వర్షము, ఈదురుగాలులు 15 నిమిషాల పాటు బీభత్సం సృష్టించాయి. శంషాబాద్లోనే సుమారు 22 మిల్లీమీటర్ల వర్షం పడితే బేగంపేటలో 14 మిల్లీమీటర్లు, అలాగే కండ్లకోయలో 11, నిజాంపేటలో 2.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈదురుగాలుల పరిస్థితి చూస్తే మాత్రం గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే 20 నిమిషాల పాటు వర్షం పడింది. అయితే ఈ వర్షానికి మాత్రం ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే వాయుగుండం కూడా తుఫాన్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రభావం కూడా హైదరాబాద్ పై పడిందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 20 నిమిషాల్లో కురిసిన వర్షం మొత్తం నగరాన్ని అతలాకుతలం చేసింది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఎమర్జెన్సీ సెంటర్కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వాహనదారులకు కానీ ఇటు నగరవాసులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకునే దిశగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ పాత బస్తీలో గాలివాన బీభత్సవం సృష్టించింది. ఈదురుగాళ్లకు సింటెక్స్ ట్యాంక్ పడిపోవడంతో ఒక యువకుడు మృతి చెందాడు. ప్లంబర్ గా పనిచేసే ఇబ్రహీం చనిపోవడంతో అతని కుటుంబం అనాథగా మారింది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి బాబర్ అందిస్తున్న ఓ రిపోర్ట్. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. పాత బస్తీలోని భవానీ నగర్ లో ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు మనం చూడొచ్చు, స్టాటిక్ ట్యాంకు దూర ప్రాంతాల నుండి స్టాటిక్ ట్యాంక్ నీటితో సహా ఎగిరి వచ్చి అమాంతంగా ఈ పెంకుటిళ్లను, రేకుల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసింది. ధ్వంసం చేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడంగా మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం బాధితులు చాలా మంది మనతో ఉన్నారు. చెప్పండి, ఈ కైసా చాలా క్యా హై? దినాలు అవుతుంది. ఇది బిర్యానీ ఉందా, కొంచెం వర్షం వానం అవుతుంది. వానం ఉందా, మేము మట్టి తీసుకురావాలి, గాలి ఫుల్ అవుతుంది, ట్యాంకీ పైన అవుతుంది. ఇద్దరం అన్న తమ్ముడికి ఇద్దరం అవుతుంది. ఈ సైడ్కి తమ్ముడు చచ్చిపోయింది. అన్నయ్య ఉస్మానియా హాస్పిటల్ ఉన్నా 115 సీరియస్. స్టాటిక్ ట్యాంక్ అంత దూరంలో ఉంది, సుదూరంగా చాలా 2-3 ఇళ్ల దూరంలో ఉంది. డాబా దగ్గర ఎలా జరిగింది? అంత వేగంతో వచ్చిందా స్టాటిక్ ట్యాంక్? ఎగిరి అమాంతంగా ఎంత దూరం పడటం జరిగిందా? ఫుల్ గాలి అవుతుంది, ఇట్లా డైరెక్ట్ ఉంది. అయితే ఈ ఘటనలో చూడొచ్చు, ఇక్కడ చాలా విషాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ అంతా స్టాటిక్ ట్యాంక్ కూలిపోవడంతో చాలా దూర ప్రాంతం నుంచి స్టాటిక్ ట్యాంక్ నీటితో సహా స్టాటిక్ ట్యాంక్ వచ్చి ఎగిరిపడి అమాంతంగా ఎగిరిపడింది. ఇక్కడ రేకులు ఇల్లు కూడా ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ భవానీ నగర్ లో పాత బస్తీలో జరిగినటువంటి ఈ ధ్వంసమైన ఇంటిని మనం చూస్తున్నాం. ఇక్కడ స్టాటిక్ ట్యాంక్ ఎగిరిపడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది, మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఓ వ్యక్తి తీవ్రంగా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రస్తుతం చాలా విషాద వాతావరణం నెలకొంది. బిల్డింగ్ లో అవతల ఉన్నటువంటి స్టాటిక్ ట్యాంక్ ఎగిరి అమాంతంగా ఈ బిల్డింగ్ మీద నుంచి ఇక్కడ రేకుల షెడ్లు ఉన్నటువంటి ఇళ్ల మీద ఎగిరిపడింది. ఆ ఎగిరిపడటంతో ఈ స్టాటిక్ ట్యాంక్ పక్కన ఉన్నటువంటి తల్లి దినాలు చేస్తున్నటువంటి ఆ యువకుడి ఛాతి మీద అక్కడికక్కడ పడిపోవడంతో అక్కడక్కడే అతను కుప్పకొలిపోయి చనిపోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీంతో పాటు రాజనగర ప్రాంతంలో మరో వ్యక్తి ఎల్లయ్య కూడా అక్కడికక్కడే గోడకులిన ఘటనలో చనిపోయాడు. అయితే నగరంలో జరిగినటువంటి ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కెమెరామెన్ రాంబాబుతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్. గాలివాన బీభత్సవంతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్లు, సెల్ టవర్లు కూలిపోయాయి. వీటిని తొలగించేందుకు ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి రాధాకృష్ణ అందిస్తారు.
సాయంత్రం కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు ఒక్కసారిగా నగరం అంతా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నిన్న సాయంత్రం చోటు చేసుకోవడం. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు పైన పడి ఉన్న చెట్లు, హోర్డింగ్లు, సెల్ ఫోన్ టవర్స్ వీటినన్నింటిని కూడా తొలగించేందుకు అర్ధరాత్రి వరకు కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్డు పైన యథావిధిగానే పడి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక సెల్ టవర్, భారీ సెల్ టవరు పైనుండి కింద పడిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈదురు గాలులకు ఈ టవర్ పైనుండి కింద పడిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. కానీ ఒకవేళ అక్కడి నుండి అంటే రోడ్డు పైన పడుతున్న సందర్భం కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉన్నా, లేకపోతే కారు పైన వెళ్ళి ఉన్నా, టూ వీలర్ పైన వెళ్ళే వ్యక్తి పైన పడి ఉన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లనే ఇది పైనుండి కింద పడిపోయినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనం పక్కనే చూస్తున్నాం ఒక చెట్టు కరెంటు పోల్ పైన పడి ఉంది. ఇక్కడ కరెంట్ పోల్ కూడా పూర్తిగా వంగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. విజువల్స్లో మనం చూడొచ్చు కరెంటు పోల్ పూర్తిగా వంగిపోయింది. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కరెంటు సరఫరాని ఈ పోల్ ద్వారా సరఫరా చేస్తారు విద్యుత్ అధికారులు. కానీ చెట్టు విరిగిపడడం, అలాగే ఈ సెల్ టవర్ కూడా పైనుండి కింద పడిపోవడంతో ఒక్కసారిగా పోలు కింద పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోడ్లో రాకపోకలు మాత్రం సాగట్లేదు. కేవలం టూ వీలర్స్ మాత్రమే వెళ్తున్నాయి. కార్లు వెళ్ళడానికి దారి లేదు. కాబట్టి మరొక వైపు రోడ్డు మధ్యలో కూడా డివైడర్లు కూడా వీటిని తొలగిస్తేనే ఇక్కడ నుండి రాకపోకలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు నిన్న సాయంత్రం 4:50 ప్రారంభమైన వర్షము, ఈదురుగాలులు 15 నిమిషాల పాటు బీభత్సం సృష్టించాయి. శంషాబాద్లోనే సుమారు 22 మిల్లీమీటర్ల వర్షం పడితే బేగంపేటలో 14 మిల్లీమీటర్లు, అలాగే కండ్లకోయలో 11, నిజాంపేటలో 2.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈదురుగాలుల పరిస్థితి చూస్తే మాత్రం గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే 20 నిమిషాల పాటు వర్షం పడింది. అయితే ఈ వర్షానికి మాత్రం ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే వాయుగుండం కూడా తుఫాన్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రభావం కూడా హైదరాబాద్పై పడింది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 20 నిమిషాల్లో కురిసిన వర్షం మొత్తం నగరాన్ని అతలాకుతలం చేసింది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఎమర్జెన్సీ సెంటర్కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వాహనదారులకు కానీ ఇటు నగరవాసులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకునే దిశగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.